ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ 16 ఆ యాపిల్ చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. యాపిల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంటేనే ప్రైస్ 59,900 అంటే 60,000 రూపాయలకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంట ఇది. దీని ప్రైస్ కి ఇది ఏం ఆఫర్ చేస్తుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫైనల్ గా చూద్దాం అసలు ఈ ఫోన్ మనం తీసుకోవచ్చో లేదు ఇవన్నీ. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ లోపల ఫోన్తో పాటు కేసు కూడా ఉంది. ఫోన్ మీకు 2 కలర్స్లోనే వస్తుంది. ఇది వచ్చేసరికి వైట్ కలర్, ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్ చూడడానికి కొద్దిగా బాగుంది. ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసరికి 512GB మోడల్, మొత్తం 3 వేరియంట్స్ ఏదైతే వస్తుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 128GB కాస్ట్ వచ్చేసరికి 59,900 అండ్ ఇంకోటి కూడా ఉంది 256 మధ్యలో, దాని కాస్ట్ వచ్చేసరికి 69,900. టాప్ మోడల్ 512GB తీసుకోవాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసరికి 89,900 రూపాయలు. ఇంక మనం బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్, ఇది వైట్ కలర్. నెక్స్ట్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి ఇస్తారు. చూడొచ్చు ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంతే మనకి బాక్స్ లో వచ్చేవైతే. ఒకసారి మనం కేసు కూడా చూద్దాం. కేసు కూడా ఇచ్చారు. కేసు కాస్ట్ వచ్చేసరికి 3,900 రూపాయల దాకా ఉంది. ఈ ఫోన్ కేసు మీకు ఓన్లీ సిలికాన్ కేసులోనే వస్తుంది. యాపిల్ సైడ్ నుంచి అయితే మొత్తం 5 కలర్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్. ఇది కేసు బాగానే ఉంటది, కాస్ట్ కూడా బాగానే ఉంటది. ఒకసారి మనం కేసు వేసి చూద్దాం. ఇది కేసు వేస్తే ఫోన్ లుక్ వైట్ కలర్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు వైట్ లైనింగ్ అయితే కనిపిస్తుంది. చూడడానికి అంత బాగాలేదు. బ్లాక్ కలర్ అయితే మాత్రం బాగుంది చూడడానికి ఫోన్. ఐఫోన్ 16 ప్రెజెంట్ యాపిల్ చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళ చీపెస్ట్ ఐఫోన్. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఐఫోన్ 16 దీని తర్వాత అయితే వస్తుంది. ఐఫోన్ 16 కి దీనికి ఒక 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే పెట్టారు. కాకపోతే ఐఫోన్ 16 లాంచ్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 80,000 రూపాయల దాకా ఉంటుంది. కాకపోతే రీసెంట్ సేల్స్ లో ఇది 65 దగ్గర వచ్చింది. ఫ్యూచర్ లో ప్రైజెస్ అయితే తగ్గుతాయి. ఇది కూడా కొత్తగా వచ్చిన ఫోన్ కాబట్టి ప్రెజెంట్ ప్రైస్ మీకు 59,900 ఉంటుంది. కాకపోతే ఇది మీకు 50,000 రూపాయల లోపు కూడా ఫ్యూచర్ లో అయితే రావచ్చు. ప్రెజెంట్ కొనాలనుకుంటే మాత్రం కొనకండి. ఆ ప్రైస్ 60,000 రూపాయలకి. ఒకవేళ ఇది మీకు 40,000-50,000 మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. నేను దీంతో కూడా కంపేర్ చేసి చెప్తాను ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి ఐఫోన్ 16 కి 16 కి. ఫస్ట్ మనం దీని గురించి కంప్లీట్ గా మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో డిజైన్ వీళ్ళు పాత ఫోన్స్ ఉన్నాయి కదా, లైక్ వీళ్ళు బుడ్డ ఫోన్స్ ఐఫోన్ 13 మినీ నుంచి ఈ నాచ్ ఉంది కదా, ఈ నాచ్ తీసుకున్నారు. ఇది అయిపోయింది. ఇంక రావు మినీ మోడల్స్ అయితే రావు మీకు. ఇంక ఇవే వస్తాయి మీకు బేస్ మోడల్స్. అంటే చీపెస్ట్ ఐఫోన్స్ ఇవే అనమాట. ఇంకా ఈ సిరీస్ అండ్ ఇది వచ్చేసరికి ఇంతకుముందు ఎస్సీ సిరీస్ ఉంది కదా, దీన్ని రీప్లేస్ చేసి ఇది తీసుకొచ్చారు. ఎస్సీ సిరీస్ నుంచి ఒకటి తీసుకున్నారు సింగిల్ కెమెరా. దీనిలో సింగిల్ కెమెరా ఉంటుంది చూడొచ్చు. ఈ 2 కాంబినేషన్ లో దీన్ని తీసుకొచ్చారు. అండ్ దీనిలో మీకు ఒకటే కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీన్నే వీళ్ళు 2-in-1 గా యూజ్ చేస్తున్నారు. అంటే 2x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కానీ 2x జూమ్ చేసి కూడా ఫోటోస్ తీయొచ్చు. వీళ్ళు ఏదైతే 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందో దానిలో మిడిల్ 12 మెగాపిక్సెల్ ఉన్నాయి కదా, దాన్ని వీళ్ళు ఈ జూమ్ కి అయితే యూజ్ చేస్తున్నారు. జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు, పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. సో మీకు ఆప్టికల్ రేంజ్ లో క్వాలిటీ అయితే ఉంటుంది. సో కెమెరా మీకు ఇంచుమించు మీకు ఐఫోన్ 16 కెమెరా లాగే ఉంటుంది. పెద్దగా మీకు ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు చూస్తున్నప్పుడు ఫోటోస్ కూడా చూడొచ్చు. ఎక్కడ మీకు డిఫరెన్స్ ఉంటుంది అంటే కొన్ని ఫీచర్స్ తీసేస్తారు. కెమెరా లోపలికి వెళ్ళారు అనుకోండి మీరు, సినిమాటిక్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. అది చాలా యూస్ఫుల్ ఫీచర్, చాలా మంది యూస్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయడం అట్లాంటి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మీకు 16 లో ఉంటాయి. కానీ దీనిలో అయితే ఉండవు. ఐఫోన్ 16 లో అది మిస్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు నార్మల్ కెమెరా నుంచి ఫోటో తీసినా కానీ ఐఫోన్ 16 లో బ్యాక్గ్రౌండ్ మనం బ్లర్ చేయొచ్చు. డెప్త్ ఎఫెక్ట్ మనం తర్వాత ఎడిటింగ్ లో కంట్రోల్ చేయొచ్చు. దీనిలో ఆప్షన్ ఉండదు. మీరు నార్మల్ ఫోటో తీసారనుకోండి, దాన్ని మీరు బ్లర్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు. పోర్ట్రేట్ షాట్ తీస్తారు కదా, దానిలోనే మీరు డెప్త్ ఎఫెక్ట్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొక చేంజ్, కెమెరాలో మీకు మెయిన్ సెన్సార్ దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తో వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఐఫోన్స్ మనకి ఐఫోన్ 16 ఇవన్నీ సెన్సార్ షిఫ్ట్ ఇమేజ్ స్టెబిలేషన్ తో వస్తున్నాయి. అంటే ఇది మనకి సెన్సార్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మనకి లెన్స్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. ఇది పాత టెక్నాలజీ. ఈ సెన్సార్ షిఫ్ట్ అనేది కొత్త టెక్నాలజీ. సో దీని వల్ల మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ 16 లో టాప్ ఒక ట్రీ అబ్జర్వ్ చేయండి, మీకు షేక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పరిగెడుతున్నప్పుడు అయితే ఇంకా మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. కొంచెం స్టెబిలేషన్ పరంగా అయితే మాత్రం 16 మీకు బెటర్ ఉంటుంది 16 తో కంపేర్ చేస్తే. ఐఫోన్ 16 లో మీకు వైడ్ యాంగిల్ ఆప్షన్ అయితే ఉండదు. 16 లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది కదా, దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఆప్షన్ అయితే ఉండదు. సో అదొకటి మిస్ అవుతుంది. ఒక మీరు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసే అయితే మాత్రం దీనిలో ఉండదు. బడ్జెట్ ఫోన్ కాబట్టి కొన్ని తగ్గించేశారు. దీనిలో ఫ్రంట్ కెమెరా సేమ్ 12 మెగాపిక్సెల్ కెమెరా మీరు చూస్తూనే ఉంటారు కదా, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కెమెరాలో ఇవి చేంజెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు 16 తో కంపేర్ చేసి 16 లో. ఫిజికల్ కూడా ఒక చేంజ్ అయితే ఉంటుంది. రెండు మీకు చూడడానికి ఒకేలా కనిపిస్తుంటాయి. 16E ఈ ఒక కెమెరా ఉండదు. అండ్ సైజ్ సేమ్ 6.1 ఇంచ్ డిస్ప్లే తో వస్తున్నాయి రెండు. కాకపోతే ఫిజికల్ ఒక బటన్ ఉండదు. ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే మీకు ఐఫోన్ 16E లో అయితే ఉండదు. సో దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు. మనం కెమెరా కంట్రోల్ బటన్ అసలు యూజ్ కూడా చేయం. కాకపోతే ఒకవేళ మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, సపోర్ట్ మనకి వస్తుంది నెక్స్ట్ మంత్ లోనే, ఇండియా కూడా తీసుకొస్తున్నారు. ప్రజెంట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ వేసి పెట్టుకొని. మనకి నెక్స్ట్ ఏప్రిల్ లో కంప్లీట్ గా వచ్చేస్తుంది యాపిల్ ఇంటెలిజెన్స్. మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఈ కెమెరా బటన్ ఉంది కదా, దీన్ని మనం విజువల్ ఇంటెలిజెన్స్ కి యూజ్ చేస్తాము. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. సో మనం లైక్ సర్కిల్ టు సెర్చ్ లాగా ఆండ్రాయిడ్ లో. సో అది దీనిలో ఉండదు ఆప్షన్. దీనిలో మీరు విజువల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే
ఈ బటన్ యూస్ చేయాలి. ఏదైతే మనకి యాక్షన్ బటన్ ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే యాక్చువల్గా ఈ బటన్ మనం ఫోన్ని సైలెంట్లో పెట్టడానికి రింగ్లోకి మార్చడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఆ ఆప్షన్ అయితే ఎగిరిపోయింది. లేదు మీకు విజువల్ ఇంటెలిజెన్స్ వద్దనుకుంటే మీరు సెట్టింగ్స్లో యాక్షన్ బటన్ని దీన్ని కూడా పెట్టుకోవచ్చు, సైలెంట్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇంకొకటి నేను బాగా మిస్ అవుతుంది iPhone 16eలో డైనమిక్ ఐలాండ్. వీళ్ళు పాత నాచే తీసుకొచ్చారు. డైనమిక్ ఐలాండ్ చాలా బాగుంటుంది. మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తుంటుంది. మ్యూజిక్ యాప్ని మనం మినిమైజ్ చేసి అక్కడ కనిపిస్తుంటాయి. జొమాటో, స్విగ్గీ అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆర్డర్ పెట్టామనుకోండి అక్కడే మనకి ఎస్టిమేటెడ్ టైం కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది డైనమిక్ ఐలాండ్, యూస్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని ఇస్తే బాగుండేది. కొత్త జనరేషన్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈ డైనమిక్ ఐలాండ్ తీసేయడం నాకు అసలు నచ్చలేదు. అండ్ ఇంకొకటి మ్యాక్సేఫ్ కూడా తీసేశారు, అది కూడా నాకు నచ్చలేదు. నేను ఎక్కువ ఇది యూస్ చేస్తూ ఉంటాను. లైక్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు దీన్ని పెట్టుకొని వెళ్తుంటాను నేను. దీన్ని మనం యూస్ చేయలేము. దీనిలో ఇక్కడ చూడొచ్చు, దీనిలో మనం యూస్ చేయలేం. అదే మన iPhone 16 తీసుకుంటే చూడొచ్చు మనకి స్టిక్ అయిపోతుంది, అసలు రాను కూడా రాదు. ఇది చాలా ఉపయోగపడుతుంది మ్యాక్సేఫ్. అంటే నేను మ్యాక్సేఫ్ ఛార్జింగ్ వీటికి యూస్ చేయను కానీ యాక్సెసరీస్కి అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఈవెన్ iPhone 13 miniలో కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు iPhone 13 miniలో కూడా మనకి మ్యాక్సేఫ్ అయితే ఉంది. సో వీళ్ళు ఎందుకు iPhone 16eలో మ్యాక్సేఫ్ తీసేసారు నాకు అర్థం కాల. ఇది కూడా నాకు నచ్చలేదు. కాకపోతే దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ దీన్ని చేయొచ్చు. కాకపోతే 7.5 వాట్ వరకే మీకు సపోర్ట్ ఉంటుంది. స్లోగా అయితే ఛార్జింగ్. మీరు 16 తీసుకుంటే మీకు 25 వాట్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. iPhone 16లో ఒక పాజిటివ్ థింగ్ వీళ్ళు చేసింది ఏంటంటే చిప్ చేంజ్ చేశారు. నార్మల్గా వీళ్ళు Qualcomm మోడమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. దీనిలో మనకి Qualcomm X71 మోడమ్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ది. iPhone 16eలో చూసుకుంటే C1 చిప్ యూస్ చేస్తున్నారు. ఇది యాపిల్ ఓన్ చిప్ అనమాట. ఇది ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో మనం నెక్స్ట్ iPhone 17 సిరీస్లో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్కి వెళ్ళాలని చెప్తున్నారు. వీళ్ళు ఓన్ చిప్ యూస్ చేస్తారు, ఓన్ మోడమ్ యూస్ చేస్తారని చెప్తున్నారు. దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు iPhone 16తో కంపేర్ చేసినా కానీ ఒక 4 to 5 hours మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ మీరు దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. iPhone 16eలో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. దీంతో కంపేర్ చేస్తే iPhone 16eలో మీకు 400 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. iPhone 16 వచ్చేసరికి 3561 mAh బ్యాటరీతో వస్తుంటే iPhone 16 మీకు 3961 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ మోడెమ్ ఈ రెండు కలిపి మీకు బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో మీరు ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా 16తో కంపేర్ చేస్తే. అదొక పాజిటివ్ దీనికి. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం కోర్ తగ్గిపోతుంది. దీనిలో మీకు సేమ్ ప్రాసెసర్ A18 చిప్ యూస్ చేస్తారు. కాకపోతే GPU వచ్చేసరికి దీనిలో మీకు 5 core GPU ఉంటే iPhone 16eలో 4 core GPU అయితే ఉంటుంది. ఒక కోర్ GPU తగ్గుతుంది. సో ఇది మీకు గ్రాఫిక్ పరంగా GPU పరంగా ఒక 10 to 15% మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు BGMI రెండిట్లో మీరు ఆడుకోవచ్చు. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఏ గేమ్ అయినా కానీ 60 FPS లో ఆడొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ ఫోన్స్ అనే యాపిల్వి 68 రిఫ్రెష్ రేట్ వరకే వస్తాయి. సో 60 FPS వరకు మీరు గేమింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నా దగ్గర అంత టైం లేదు డీప్ గా గేమింగ్ చెక్ చేయడానికి. నేనైతే దీన్ని యూస్ చేస్తాను, తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను గేమింగ్ కోసం ఇది ప్రిఫర్ చేయొచ్చో లేదు. అండ్ ఇంకొకటి మిస్ అయ్యేది iPhone 16లో మీకు అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ అయితే మిస్ అవుతుంది. సో ఇది మీకు iPhone 16లో ఉంటుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రిసిషన్ ఫైండింగ్ ఉంటుంది కదా ఫైండ్ మైలో. ఏదైనా మీకు ఎయిర్ ట్యాగ్ ఎక్కడైనా పోగొట్టుకున్నారు, ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా పోగొట్టుకున్నారు, వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రిసిషన్ గా మీకు డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది మీరు ఎక్కడ ఉందో అది మీకు దీనిలో పాసిబుల్ అయితే ఉండదు iPhone 16eలో. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 6.1 ఇంచ్ డిస్ప్లే OLED ప్యానల్. చూడడానికి అయితే మాత్రం డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. సేమ్ మీరు iPhone 16 చూసిన ఫీలింగ్ అయి ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే iPhone 16 మీకు బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. మీకు 2000 nits వరకు వెళ్తుంది పీక్ బ్రైట్నెస్. దీనిలో వచ్చేసరికి మీకు 1200 nits వరకు ఉంటుంది. మీరు సన్లైట్ లోకి వెళ్తే ఈ డిస్ప్లే కూడా మీకు కనిపిస్తుంటుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఏం తీసలేదు. మీకు IP68 రేటింగ్ తో వస్తుంది. ఈవెన్ iPhone 16 కూడా మీకు IP68 రేటింగ్ తోనే వస్తుంది. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అయితే. ఇంకా కొన్ని మనకు ఉపయోగపడినవి ఉంటాయి. లైక్ ఇది Wi-Fi 6 వరకే సపోర్ట్ చేస్తుంది. మనం యూస్ చేసేది Wi-Fi 6 2.45 GHz బ్యాండ్స్ మనం యూస్ చేసేది. Wi-Fi 6E 7 సపోర్ట్ అయితే దీనికి ఉండదు. ప్రెజెంట్ Wi-Fi 6 GHz బ్యాండ్ ఓన్లీ ఇస్రో యూస్ చేస్తుంది. ఇస్రోకి మాత్రం పర్మిషన్ అయితే ఉంది. మనం కామన్ పబ్లిక్ అయితే యూస్ చేయలేం. Wi-Fi 7 ఇంకా అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం, అది ఎప్పటికొచ్చిందో కూడా తెలియదు. అండ్ సో దానివల్ల మీకు ఏమి వచ్చే నష్టం అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి మీకు 5G mmWave సపోర్ట్ అయితే ఉండదు. sub-6 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనం యూస్ చేసేది అవే. సో పెద్ద మీకు దానివల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఇండియాలో అసలు లేవు, అవి చాలా తక్కువ యూజ్ చేసేది mmWave గ్లోబల్ గా కూడా. సో వీటి వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమి లేదు. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం iPhone 16 అసలు పనికిరాని ఫోనా, బేకార్ ఫోనా, దీని గురించి అందరు తిడుతూ ఉన్నారు అన్నమాట. దీనికి ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని చెప్పేసి. పనికి వస్తుంది. ఎవరైతే మీరు బడ్జెట్ ఐఫోన్ కోసం చూస్తున్నారో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తోటి ఈ ఫోన్ మీకు పనికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు పనికి రాదు. ఇప్పుడు 60,000 పెట్టి తీసుకోవడం అనవసరం. ఎందుకంటే iPhone 16 ఆఫర్స్ లో వస్తుంది. 65,000 అక్కడికి వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. దసరా సేల్స్కి ఆ టైంకి నాకు తెలిసి ఇది ఒక 40,000-45,000 ఆ రేంజ్కి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు బడ్జెట్ ఐఫోన్ కోసం చూడాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంది.
వెయిట్ చేసి మంచి ప్రైస్కి తీసుకుంటే ఇది మంచి ఫోన్ అవుతుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే పాత ప్రీవియస్ వర్షన్స్ వీళ్ళు బడ్జెట్ ఫోన్స్ అని తీసుకొస్తారు అవి అంత యూజ్ చేయడంగా పనికిరావు ఇవి. సో ఇది మాత్రం పర్ఫెక్ట్ తీసుకొచ్చారు. మీరు జనరల్గా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ బాగుంది, ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంది. సో అన్నీ పర్ఫెక్ట్ తీసుకొచ్చారు. నాకు మిస్ అయింది మాత్రం మ్యాక్స్ సేఫ్ ఎందుకు తీసారు నాకు అర్థం కాలేదు. అండ్ ఈ డైనమిక్ ఐలాండ్ తీసుకొస్తే బాగుండేది. అండ్ ఇక్కడ అండ్ ఈ బటన్ కూడా ఇస్తే అయిపోయేది. విజువల్ ఇంటెలిజెన్స్ కి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తే బాగుండేది. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి, వైట్, బ్లాక్, ఇంకేం చూస్ చేసుకోవడానికి అయితే లేదు. సో కలర్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. ఇది ఓవరాల్ గా iPhone 16 గురించి నా అభిప్రాయం అయితే. మీకు ఎలా అనిపించింది iPhone 16? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.